హాయ్ ఫ్రెండ్స్, త్రిలోకాలకు అధిపతి శివుడు. ఆయనని ఆదిదేవుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ అనంత విశ్వంలో శివుని ఏ శక్తి ఎదిరించలేదు. అయితే ఈ వీడియోలో శివుని పుట్టుక ఎలా జరిగింది, అలాగే శివుని యొక్క తల్లి తండ్రి ఎవరు, శివుడు ఎవరి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు, అలాగే శివుడి గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభు అని పిలుస్తారు. అంటే స్త్రీ చేత కాక శివుని పుట్టుక స్వయంగా జరిగిందని అర్థం. శివునికి అమ్మా నాన్న లేరని ఈ పురాణం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, శివుడు పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకోగలడు. అందువల్ల శివునికి మృత్యుభయం అనేది ఉండదు. శివునికి చావు అనేది లేదని అర్థం. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన శివుని యొక్క జన్మకు సంబంధించి ఒక కథ గురించి తెలుసుకుందాం. ఈ విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చే తేజస్సు మూలంగా శివుని జన్మ జరిగింది. అలాగే విష్ణువు నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానంలో ఉండి రుద్రాక్షమాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుండి విష్ణువు జన్మించాడు. అయితే ఇక్కడ విష్ణు పురాణం శివపురాణం రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అంతేకాకుండా శివుని జన్మకు సంబంధించి ఇంకో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథ గురించి మన తాత ముత్తాతలు చెప్పే ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, ఒకరోజు బ్రహ్మకు విష్ణువుకు పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ దేవతా ప్రపంచంలో ఎవరు గొప్ప అని మాటలతో పెద్ద వాగ్వాదమే జరిగింది. అలా ఆ గొడవ జరుగుతుండగా మెరుస్తున్న స్తంభంలాగా శివుడు మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులకు ఏమీ అర్థం కాలేదు. అనుకోకుండా ఓ శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగం కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే శబ్దం వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ పక్షిలాగా రూపం మార్చుకుని పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం పొంది స్తంభం యొక్క చివరి భాగం వెతకడానికి ప్రయత్నిస్తాడు. కానీ చివరి భాగం కనిపించడం లేదు. చివరికి ఇద్దరు కూడా ఓటమిని ఒప్పుకున్నారు. ఆ తరువాత శివుడు స్తంభ రూపం త్యజించి అసలు రూపం ధరించాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకు ఈ దేవతా ప్రపంచంలో శక్తివంతుడు అంటే శివుడేనని, ఆ శంకరుడేననే విషయం తెలుసుకున్నారు. శివుడి కంటే గొప్ప శక్తి ఏమీ లేదని నమ్మారు. ఈ కథ ద్వారా శివునికి అంతం లేదని అర్థమవుతుంది. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే శివునికి అంతం లేదని అర్థం, అమరుడు అని చెప్పవచ్చు. మన చిన్నప్పుడు కొన్ని కథల్లో బ్రహ్మ శివునికి తండ్రి అని మనం వినే ఉంటాం. అయితే ఏ విధంగా పుత్రుడు అవుతాడు? ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ప్రసిద్ధి పొందిన ఒక కథ కూడా ఉంది. ఆ కథ గురించి తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం, పూర్తి ప్రపంచం నీటిలో మునిగి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవరూ లేరు. కేవలం విష్ణువు మాత్రమే నీటిలో తేలియున్నాడు. ఆ తర్వాత విష్ణువు నాభి నుండి కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. అలా బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఈ దేవతా ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుని రూపం గుర్తించలేదు. అప్పుడు శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకి దేవతా దృష్టి ప్రసాదించి శివుని యొక్క అంశ గుర్తు చేశాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు తప్పును తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకు జన్మించమని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుని అనుమతిని అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే క్రమంలో తనకు ఒక పిల్లవాడి అవసరం పడింది. శివుని ఆశీర్వాదం బ్రహ్మదేవునికి గుర్తొచ్చి వెంటనే శివుని కోసం బ్రహ్మ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు బాలుడి రూపంలో బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ బాలుణ్ణి బ్రహ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి బాలుడు నాకు ఎలాంటి పేరు ఊరు లేదు అని సమాధానమిస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఆ బాలుడికి రుధిర అనే పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు. అయినా ఆ బాలుడు ఏడుపు ఆపడం లేదు. ఎలాగైనా ఆ బాలుని ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు ఆ బాల రూపంలోని శివునికి 108 పేర్లు పెట్టాడు. అలా శివపురాణం ప్రకారం ఆ పేర్లన్నీ భూమి మీద రాయడం జరిగింది. ఆ తరువాత శ్రీమద్దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుని యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు. అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎంతమంది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రహ్మ ఏం చెప్పారంటే, దుర్గాదేవి నాభి నుండి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు పుట్టారు అని సెలవిచ్చారు. ఆ దుర్గాదేవే మా ముగ్గురి తల్లి అని చెప్పాడు. మరియు కాల సదాశివుడే మా త్రిమూర్తుల తండ్రి అని చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఇంకో కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుకు గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అన్నాడు.
దీనికి సమాధానంగా విష్ణువు, నీకు నేను తండ్రిని, ఎందుకంటే నా నాభి నుండి ఉద్భవించావు కాబట్టి అన్నాడు. అలా ఇద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి, పుత్రులారా, నేను మీకు ఈ ప్రపంచం తయారు చేయటం, పాలించటం లాంటి 2 పనులు అప్పగించాను. ఇదే విధంగా శంకరునికి సంహరణ, తిరోగమన లాంటి 2 పనులు అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ, పుత్రులారా, నాకు 5 ముఖాలున్నాయి. 1 ఆకార్, 2 ఉకార్, 3 ముకార్, 4 బిందు మరియు 5 నాద్ అనే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాలని కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్నే మనందరం శివుని మూలమంత్రంగా చెప్పుకుంటాం. ఇలా సదాశివులు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరు శక్తిమంతులు కారని బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది. దాంతో ఇద్దరు కూడా శివునికి ప్రణామాలు చేశారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు శివునికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుని గురువు ఎవరు, శివుడు ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. శివుని పూర్తి విశ్వానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులు అవుతారు. వాళ్ళిద్దరే ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుడు 7 శిష్యులకే గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యుల్నే ఈరోజు మనం సప్త ఋషులు అని పిలుస్తున్నాం.